ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడవైన మా ప్రభువా, కరుణామయుడవైన మా తండ్రి, కనికరపూర్ణుడవైన మా స్వామి, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా యేసు, నీకు వందనాలు వందనాలు వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, ఉన్నవాడు వనవాడువైన మా తండ్రి, త్వరలో మా కొరకే రానయ్యున్న మా ప్రియ యేసు, నీకు వందనాలు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మహోన్నతుడా, జాలిగలిగిన దైవమా, నీకు వందనాలు స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చే కృప అయ్యా నాకును నాతో కలిసి అందరికీ ఇచ్చినందుకు వందనాలు అయ్యా. కృపామయుడా, కనికరపూర్ణుడా, గొప్పవాడా, పూజనీయుడా, పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తోత్రములు నాయన. నీకు వందనాలు 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 అయ్యా. మీరే మీ కనికరము నీ కృపయు మా ఎడల ఉంచి మమ్మ దీవించి ఆస్వాదించి మనం వేడుకుంటూ ఉన్నాం దేవా. ఈ దినమంతి నీ రెక్కల నీడలో మమ్మ భద్రపరిచండి, నడిపించండి అయ్యా. గత రాత్రి నాయనా మమ్మ నీ కృపలో భద్రపరిచి సుఖమైన నిద్ర మాకు అనుగ్రహింప చేసి ఉదయమునే లేచి అయా నీ పరిశుద్ధ సన్నిధిలో నిలిచే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములు. మమ్మ సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రతిదినము మా జీవితంలో తండ్రి మీరు అనుగ్రహిస్తున్న అయా కృపను బట్టి నాయన మీరు విస్తరింపజేయుచున్న అయా నీ యొక్క తండ్రి అయా ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రములు అర్పిస్తూ తండ్రి, మా ఎడల మీ ఉద్దేశములు, మా ఎడల నీకున్న తలంపులన్నిటినీ నేనైనా నెరవేర్చి నడిపించి మనం వేడుకుంటున్నాం. నీ నా మహిమార్థమే ఈ లోకంలో జీవించుటకు సహాయం దయచేయండి అయా. ఈ లోకయాత్రలో ఉంటున్న మేము తండ్రి అయా తండ్రి నీకు మహిమ తెచ్చే వారికి మేము ఉండాలి. ప్రతి విషయంలో తండ్రి నేను గణపరిచే బిడలుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి అయా. శోధనలో ప్రవేశించకుండా మమ్మ తప్పించండి, నీ కృపలో భద్రపరిచమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. తండ్రి నీవు మా దేవుడివి తండ్రి నాయనా తండ్రి అయా. పాపం ఏమాత్రం అంటకుండా సహాయం దయచేయండి ప్రభువా అయా. తండ్రి మా విశ్వాసాన్ని కొనసాగింపు చేయవాడు తండ్రి అయా. తండ్రి మమ్ము తండ్రి ప్రభువా తండ్రి నీ కృపలో భద్రపరచుచు మమ్మ నడిపించేవాడు నీవే అయా. నీకు మాత్రమే మహిమ కలుగునగాక అని నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నాతో కలిసి ఎంతమంది అయితే ఏకీభవించుచున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారందరినీ మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ ఉన్నాను. ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువా అయా వారిని లేవనెత్తే దేవుడు నీవే ప్రభువా. వారిని ఆస్వాదించే దేవుడు నీవే ప్రభువా. వారి ఎడల కృపచూపు దేవుడు నీవే ప్రభువా. నీ కృపయు కనికరం ప్రతి ఒక్కరిపై ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. అనేక మంది ప్రార్థించమంటూ ఉన్నారు అయా. నీ ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నాను. నీ కృప వారిపై ఉండునుగాకని ప్రభువా అయా. తండ్రి నాయన ఆకాశపు నుండి నాయన నీ యొక్క కృపను తండ్రి కుమ్మరించి ప్రభువా ప్రతి ఒక్కరిని దీవింపమని ప్రభువా అయా. నీ మేలు చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతమంది నాయన వ్యాధి రోగముల చేత బాధపడుతున్నారో వారి ఎడలు మీరు కృప ఉంచండి నాయన. యెహోవా రాఫా అయిన మా ప్రభువా, స్వస్థపరిచే యెహోవా అయిన మా తండ్రి నీ కృప అయా అందరిపై ఉంచి రోగముల చేత బాధపడుతున్న వారు అయా మంచాలపై ఉండి ప్రభువా లేవని స్థితిలో ఉన్నవారు దేవా వారిని కనికరించండి నాయన. మీరు కృప చూపండి ప్రభువా. అనేక మంది నాయన అయా భయంకరమైన నాయన తండ్రి నాయన బలహీనతల చేత బాధపడుతున్నారు. వారికి నాయన స్వస్థపరచండి నాయన అయా. కిడ్నీ ప్రాబ్లమ్స్తో ప్రభువా అయా, హార్ట్ ప్రాబ్లమ్స్తో ప్రభువా అయా, నా తండ్రి కీళ్ళ వాతవులతో ప్రభువా తండ్రి నాయన భయంకరమైన తండ్రి అనేకమైన పరిస్థితులతో తండ్రి అయా ప్రజలు ఉంటూ ఉండగా నా తండ్రి యాక్సిడెంట్ గురై ఉండిన వారుగా అయా తండ్రి నాయన కాలు చేతులు తండ్రి నాయన అయా తండ్రి బలహీనతతో ఉన్నవారిని ప్రభువా మీరు కనికరించండి ప్రభువా. స్వస్థపరచండి ప్రభువా. కృప చూపండి నా ప్రభువా. వారిని స్వస్థపరచమని నాయన నీ నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి అయా. ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో అయా రోగులు బట్టి ప్రార్థిస్తుండగా అయా రోగులందరికీ నాయన అయా యేసు నీ నామములో స్వస్థత అయా, నీ నామములో విడుదల అయా, నీ నామములో ప్రభువా అయా దిక్కున లేచి ప్రభువా అయా వారి పనులు చేసుకుందరుగాక ప్రభువా. వారి లోకయాత్రలో తండ్రి అయా మరలా వారి జీవితాలను ఆస్వాదికరంగా ప్రారంభించుదురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
మేలు చేసి నడిపించమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా అప్పుల సమస్యలతో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయా ఎందు విషయంలో నాయనా అయా వారు ఆ యొక్క అప్పుల సమస్యలతో ఉన్నారు. అయా వారి పరిస్థితులు ఎరిగిన దేవుడు ప్రభువా, వారిని కనికరించండి ప్రభువా. అయా ఆ యొక్క అప్పుల సమస్యల నుండి ప్రభువా వారికి విడుదల దయచేయండి ప్రభువా. దేవా వారిని కనికరించండి ప్రభువా. అయా పేదరికంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి విడుదల విమోచన దయచేయమని నా ప్రభువా నీ నామం పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాను. నువ్వు మేలు చేయమని వేడుకుంటూ ఉన్నాను నా తండ్రి. నీకే స్తోత్రములు నాయనా, నీకే మహిమ ప్రభువా, నీకే ప్రభావములు కలుగునగా ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి, ఉద్యోగాలు దయచేయమని ప్రభువా అయా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయా వ్యాపారాలు పెట్టాలని ఆలోచన కలిగిన వారిని నాయనా దీవించండి ప్రభువా. అయా వారు పెట్టబోతున్న వ్యాపారాలు నాయనా యేసు నీ నామంలో ఆశీర్వాదకరంగా ఉండనుగాక, దీవెనకరంగా ఉండనుగాక ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా నీ కృప చూపు నడిపించమని ప్రార్థిస్తున్నాను. వివాహంలో కావలసిన బిడ్డల జీవితంలో వివాహంలో జరుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కృప చూపండి, సాటైన సహకారులు వారికి దయచేయమని నా ప్రభువా నీ నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను. నువ్వు మేలు చేయి దేవుడవు ప్రభువా, నువ్వు కృప చూపు దేవుడవు ప్రభువా, నువ్వు కనికరించు దేవుడవు ప్రభువా. నీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ ప్రభువా అయా నీ కొందనాలు. అయా గర్భఫలం లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి, వారిని కనికరించండి, వారి ఎడల మీరు కృప ఉంచండి, వారిని దీవించి ఆస్వాదించమని ప్రభువా, నీ మేలుతో తృప్తిపరచమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా మీరు కనికరించమని వేడుకుంటున్నాను. అయా మానసికమైన రుగ్మతల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయా డిప్రెషన్ గురవుతున్న వారిని ప్రభువా, అయా భయాలకి లోనవుతున్న వారిని ప్రభువా, అయా తండ్రి శాంతి సమాధానం లేనివారుగా ఉంటున్న వారిని ప్రభువా అయా జ్ఞాపకం చేసుకునండి నాయనా. అయా తండ్రి నాయనా మీలోనే మాకు విశ్రాంతి ప్రభువా, మీలోనే మాకు నెమ్మది ప్రభువా. అయా సమాధానం ఇచ్చేవాడు నీవే ప్రభువా, సంతోషాన్ని ఇచ్చేవాడు నీవే ప్రభువా, ఆనందాన్ని ఇచ్చేవాడు నీవే ప్రభువా, క్షమాపణ ఇచ్చేవాడు నీవే నా ప్రభువా. అయా నీ కృప, అయా నీ కనికరము అందరి ఎడల ఉంచి అయా అందరినీ బాగు చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రక్షణ లేక నాయనా అయా నిజమైన దేవుని తెలుసుకొనక ప్రభువా అయా పరిశుద్ధుడైన నీ వద్దకు రాక ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి మారు మనసు రక్షణ అనుభవం దయచేయండి, సర్వసత్యములకు వారిని నడిపించండి. జీవము కలిగిన దేవుడు నీవని ప్రభువా, భూమి ఆకాశములు సృజించిన వాడు నీవేని ప్రభువా, విశ్వానికి సృష్టికర్తవు నీవని ప్రభువా. అయా వారు తెలుసుకొందరుగాక ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరే కృప చూపు నడిపించమని తండ్రి వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. ఎగ్జామ్స్ రాయిచున్న వారిని ప్రభువా, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని ప్రభువా, ఆయా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని ప్రభువా జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అలాగే తండ్రి నాయన అయా తండ్రి ప్రభువా తండ్రి స్కూల్ పిల్లలు తండ్రి ఎగ్జామ్స్ రాయిచున్నారు నా ప్రభువా, యాన్యువల్ ఎగ్జామ్స్ రాయిచ్చు ఉండగా వారికి తగిన జ్ఞానము దయచేయండి. నీ కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా మేలు చేత ప్రతి ఒక్కరి తృప్తిపరచమని అయా వేడుకుంటున్నాను. అయా గొప్పవాడు తండ్రి, నువ్వు మేలు చేయి దేవుడు ప్రభువా, నువ్వు సహాయం దయచేయి దేవుడు ప్రభువా, నువ్వు ఉన్నతుడైన దేవుడు ప్రభువా, అందరినీ కనికరించి దీవించమని ప్రభువా వేడుకుంటున్నాయినా. ఈ ఉదయకాల సమయంలో దేవా మా దేశాన్ని దీవించండి, మా దేశానికి నాయన రక్షణ కలుగునదే గాక. అయా తండ్రి మా దేశ అధికారులు మంచి జ్ఞానము కలిగి ప్రభువా, అయా ఆరోగ్యము కలిగి ప్రభువా, అయా వారు మంచి పరిపాలన అయా చేదురుగాకని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దేశ సైనికుల చుట్టూని కంచి ఉంచండి, ఉగ్రవాదుల బారి నుండి తప్పించండి. అయా శత్రు దేశాలు అయా తండ్రి నాయన క్రూరత్వం నుండి తప్పించి నీ కృపలో వారిని సంరక్షించమని ప్రభువా నీ నామం పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా భారతదేశం అంతయు ప్రభువా జరుగుతున్న సేవని జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి నాయన బహు విగ్రహారాధన దేశంలో దేవా తండ్రి అయా మతపరమైన ప్రభువా అయా హింసలు జరుగుతున్న ఈ యొక్క అయా ప్రభువా ప్రాంతాల్లో అయా నీ కృప అయా విస్తారంగా నీ ప్రజలపై ఉండునుగాక, నీ కృప తోడై ఉండునుగాక. ఎన్ని పరిస్థితులు ఏర్పడినా నీ సువార్తలో నీ పనిలో ముందుకు సాగిపోటుకు తండ్రి అయా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది నాయనా నీ మాటలు తండ్రి ధారాళంగా ప్రకటించువారిని ప్రభా, అనేక మంది గొప్ప సేవకులని తండ్రి నీ పని కొరకు నాయనా తండ్రి నాయనా నిరంతరము ప్రభువా ప్రయాసపడు వారిని లేవనెత్తండి ప్రభువా, బలముగా వాడుకోమని ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాం. రోషం కలిగి నీ కొరకు పని
చేసే సేవకులు అయ్యా లేపబడుదురుగాక, నీ కృపలో భద్రపరచబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. ఎదురవుతున్న పరిస్థితుల నుండి తప్పించండి. నీ కృపలో సేవకుల్ని, సంఘాలని, పరిచర్యల్ని దీవించండి నా ప్రభువా. నీ కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక వేడుకుంటున్నాను. అనాథులని జ్ఞాపకము చేసుకునండి, విధవరాండ్లని జ్ఞాపకము చేసుకునండి, వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు బిడల చేత విడవబడిన వారిని జ్ఞాపకము చేసుకునండి. దేవా, లోకములో ప్రభువా అయ్యా రోడ్డుపై మానసికమైన పరిస్థితుల్లో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకునండి తండ్రి. అయ్యా తండ్రి, ఆకలి దప్పికలతో ఉన్నవారిని తండ్రి అయ్యా మీరు జ్ఞాపకము చేసుకునండి. అందరి ఎడల నీ కృప ఉండనుగాక, అందరూ దీవింపబడుదురుగాక, అందరూ నీ కృప చేత ఆశీర్వాదకరంగా ఉందురుగాకని ప్రార్థన చేస్తూ మీరే మహిమ పొందుకోమని ప్రభువా, ఇంతవరకు నీ సన్నిధిలో ప్రార్థించే ప్రతి ప్రార్థన మీరు విన్నారని, ఈ దినమంతి నీ రెక్కల నీడలో మమ్మందరినీ భద్రపరిచి అయ్యా పనిపాడులు యందు, రాకపోకలు యందు, అయ్యా పిల్లల చదువులు యందు, ప్రతి విషయములో నా ప్రభువా నీ కనికరము, నీ కృప అయ్యా నీ బిడలైన అందరికీ కలుగునుగాకని ప్రభువా మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.